ఉందంట, నిత్య జీవము, ఆ శాశ్వత జీవం ఉందంట. ఇప్పుడు ఎవరైతే కుమారుని అంగీకరిస్తారో, ఎవరైతే కుమారుని స్వీకరిస్తారో, కుమారుడైన దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, రక్షకునిగా, సొంత రక్షకునిగా హృదయంలోకి ఎవరైతే స్వీకరిస్తారో, దేవుడు వారికి నిశ్చయముగా తోడై ఉంటాడు. తోడై నీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడు, సఫలము చేస్తాడు, మేలు పొందేలాగా, పైకొచ్చేలాగా, ఆశీర్వదించబడేలాగా అనేక ఆశీర్వాదాలు కలగ చేస్తాడు. కాబట్టి కీడుని విడుస్తున్నామా, మేలు వెదుగుతున్నామా? చీకట్లో ఉంటున్నారు గొల్లలు, ఎక్కడో దూత చెప్పగానే వెంటనే వారి దగ్గర చుట్టూ మహిమ, ఆ వెలుగు ప్రకాశించిందంట. వెంటనే వారు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, సంతోషంగా వెళ్తున్నారు. తెలియజెప్పిన మాటలు విని త్వరగా స్పీడ్గా లోబడిపోయి వెళ్తున్నారు. సామాన్యులే, జ్ఞానము లేని వారే, గొర్రెలు కాసుకునేవారే, గొర్రెల కాపరులే. ఆ చీకట్లో వారు ఉన్నప్పుడు వారి చుట్టూ మహిమ ప్రకాశించిందంట. దేవునికి వాక్యం అంటుంది, గొర్రెల చుట్టూ దేవుని మహిమ, వెలుగు ప్రకాశించింది. మన చీకట్లను తొలగించడానికి, మనకు వెలుగు ఇవ్వడానికి, జీవాన్ని ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, మేలు చేయడానికి ఆయన వచ్చాడు. మరి వెళ్ళి ఆ ప్రభువును చూసి సంతోషించారు, ఆనందించారు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు ఒక ఆనవాళ్ళు చెప్పారు. వెంటనే ప్రభు దగ్గరికి వాళ్ళు పరిగెత్తుకొని వెళ్తున్నారు. ఈ రోజుల్లో ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని రావట్లేదు. ఎంతో బద్ధకం, ఎంతో నిర్లక్ష్యం, ఎంతో కష్టమవుతుంది. మరి వారైతే సామాన్యులు, లోబడే గుణం ఉంది. మాకు దూత రావాలా, ఆ దారి తెలియదు, ఎక్కడుంటది, ఎక్కడున్నాడు, ఎక్కడ పుట్టాడు, మాకేం తెలుసులే అనలే. మరి చెప్పిన వెంటనే దూత తెలిపిన మాటలు, పరలోక సైన్యం తెలిపిన మాటలు, మరి చెప్పిన వెంటనే మరి వెళ్ళి కుమారుని చూశారంట, సంతోషించారు, మరి ఆనందించారు వాళ్ళు. ఎంత చక్కటి కార్యం! వెంటనే ఏమాత్రము తడువు చేయకుండా ప్రభు చెప్పినట్టుగా అక్కడి నుంచి వెళ్ళి మరి ఆ గొల్లలు చూచినట్లుగా చూస్తున్నాం. వెదకకపోయినా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములు ఉండి రాత్రి వేళ మందను కాచుకొని చుండగా, 2వ అధ్యాయం లూకా 8, ప్రభు దూత వారి యుద్ధ నిలిచిన, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన, వారు మిక్కిలి భయపడు. అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తనమానం మీకు తెలియజేయుచును. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. రక్షకుల్లో పాపక్షమాపణ, నిత్య జీవం, శాశ్వత జీవం, వెలుగు, ఆయనే వెలుగు, అన్నీ ఉన్నాయి పిల్లారా. దానికి ఇదే మీ కానవాలు. పొత్తి గుడలతో చుట్టబడతాడు. వెంటనే పరలోక సైన్యం ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని స్తోత్రం చేసి పాడుతున్నారంట. ఆ దూతలు పరలోకానికి వెళ్ళగానే కాపలు జరిగిన కార్యం ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో కూడా చెప్పుకొని త్వరగా వెళ్ళిరంట. ఎంత అద్భుతమైన కార్యం! త్వరగా వచ్చే దేవుని దగ్గరికి త్వరగా పరిగెత్తుకొని వెళ్ళి మరియను, యేసోబును తొట్టిలో పడుకొనిన శిశువును చూచిరి. మరి చూచి శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గాస్పెల్ చేశారంట, స్వార్థ చేశారంట, ప్రకటించారంట. యేసు ప్రభుకి జననాన్ని ప్రకటించాలి. క్రిస్మస్ టైంలో ప్రభు నీకు నిజముగా తోడైనాడా? తోడుగా ఉండుటకు ఆయన శరీరముగా మన దగ్గరికి వచ్చాడు. క్రీస్తు యొక్క దేవుని యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉందంట. మరి ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ప్రభు మీకు తోడై నడిపించును గాక. అవును, ఈ శుభవచనం ఏంటో, ప్రభు నీకు తోడైనాడని మరియతో మాట్లాడుతూ వారు వెళ్ళి జ్ఞానులు వచ్చి వెదికి పూజించారు, సాగిలపడ్డారు, ఆరాధించారు. వారు కలిగిన దాన్ని సమర్పించారు కూడా. మీరు ప్రసరించారు గొల్లలైతే, మీరు ఆనందించి అత్యానందభరితులై మీరు కలిగిన దాన్ని దేవునికి సమర్పించినట్లుగా, పూజించినట్లుగా, యేసు ప్రభువుని పూజించినట్లుగా చూస్తున్నాం. మరి అంటుంది ఈ శుభవచనం ఏంటో, ప్రభు నీకు తోడైనాడు. ఇప్పుడు కన్యక గర్భము ధరించి కుమారుని కందు, ఆయనకి యేసు అని పేరు పెడతారు అంటే
ఇది నాకెలా జరుగును, ఇదంతా ఇదెలా జరుగుతుంది, ఇదేమైనా ఇదే సాధ్యమేనా, నువ్వు చెప్పేదంతా సాధ్యమేనా, మరి నిజమేనా, జరుగుతుందా, ఇట్లా జరగగలదా? కొన్ని మనం మన జీవితంలో అసాధ్యాలుగా చూస్తాం, అసాధ్యాలుగా తలపోస్తాం. అప్పుడు ప్రభు అంటున్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. 6వ నెల, లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడు యేసోబునకు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి దామని చూచి, దయాప్రాప్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడైనాడు. అవును, ప్రభు నువ్వు అనుకున్న చెప్పున నీకు తోడైండును గాక. ప్రభు నీకు తోడైనాడంటే ఏంటి శుభవచనం? తొందరపడి శుభవచనం ఏంటో ఆలోచించుండగా దూత అంటుంది, మరియా భయపడకు, దేవుని వలన కృప పొందితివి, గర్భము ధరించి కుమారుని కందు, యేసు అని పేరు పెడదు, గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడైన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చెను, యాకోబు వంశస్థులు యుగయుములు ఏలును, రాజ్యం అంతము లేదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా పురుషుని ఎరగందని, ఇది నాకెలా జరుగుతుంది, హౌ, ఇలా ఎలా జరుగుతుంది? దెన్ సెడ్ మేరీ అంటు ద ఏంజెల్, హౌ షెల్ దిస్ బి, ఇది ఎలా జరుగుతుంది? హౌ షెల్ ఇట్ బి, ఇది ఎలా జరుగుతుంది? హౌ? అవును, ఇప్పుడు అంటుంది దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్మును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఏ పాపము లేకుండా జన్మిస్తున్నాడు ఆయన. యేసోబుతో సంబంధం లేదు, మరి ప్రదానము చేయబడదు, అంతే. ఇద్దరు ఏకము కాలే, పరిశుద్ధాత్మ కమ్ముకోగా కన్యక గర్భాన్ని ధరిస్తుంది. ఆయన పరిశుద్ధుడు. అవును ప్రియులారా, పరిశుద్ధుడు ఆయన. ఈ పరిశుద్ధుడే పాపాలు క్షమించడానికి శక్తిమంతుడు. ఆయన నీకు తోడై ఉండాలని కోరుకుంటున్నాడు. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాపమందు కుమార్ని గర్భము ధరించున్నది, గొడ్రాలనబడినామా, ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కానిది నామతో చెప్పిన, అందుకు మరి ఇదిగో ప్రభుదాసులను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఇది ఎలా జరుగును? ఇప్పుడప్పుడు మనం అంటాం, హౌ, ఎలా జరుగుతుంది? నేను దీవించబడతానా? పిల్లలు పుడతారా? ఇది మనలో స్వస్థత జరుగుతుందా? ఇల్లు కట్టుకుంటానా? ఇక్కడ చూస్తే కన్యక గర్భము దాల్చుట అసంభవం, కానీ దేవుని శక్తి కమ్ముకోగా, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కానేదంట, వేస్ట్ అవ్వదు, నిరర్థకము కానేదు. చెప్పిన వెంటనే ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక. వెంటనే మరి ప్రభు మాట నెరవేరినట్లుగా చూస్తున్నాం. అవును పిల్లరా, దేవుడు మనకు తోడై ఉంటే శుభమైన కార్యాలు జరుగుతాయి. ఈ క్రిస్మస్ సమయంలో దేవుడు అటువంటి కార్యాలు చేయనుగాక. అవును, ప్రభు నీకు తోడైనాడు. నువ్వు అనుకున్న చొప్పున నీకు తోడైండునుగాక. నీ ఆలోచన చొప్పున నీకు తోడైండునుగాక. ఏంటి, ఏది పడుతుంది కాదు, మంచిదానికి తోడైండునుగాక. ఇంకా ప్రార్థించాలనుకుంటున్నావా? ఎస్. దేవుని మందిరానికి పరిగెత్తుకుని వెళ్ళాలనుకుంటున్నావా? దేవుని కొరకు జీవించాలనుకుంటున్నావా? దేవునికి ఇవ్వాలనుకుంటున్నావా? దేవుని కొరకే బ్రతకాలనుకుంటున్నావా? దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయాలనుకుంటున్నావా? ఎస్, నువ్వు అనుకున్న చొప్పున దేవునికి జరిగిస్తాడు ఆయన, తోడై ఉండి జరిగిస్తాడు ఆయన. యేసోబుకు తోడైనాడు కనుక యేసోబుని బట్టి పోతిఫరు ఇల్లు దీవించబడింది. యేసోబుని ఎక్కడ ఉన్నా సఫలము చేస్తున్నాడు, వర్ధిల్ల చేస్తున్నాడు, తోడైండి ఆశీర్వదిస్తున్నాడు, అలాగే ఫలింపజేస్తున్నాడు, సక్సెస్ చేస్తున్నాడు. నీ లైఫ్లో కూడా దేవుడు తోడై నువ్వు అనుకున్న చొప్పున నీకు జరిగించునుగాక. కీడు విడిచి మేలు చేయడి, మేలుని వెదుకుడి, అప్పుడు నువ్వు అనుకున్న చొప్పునంట ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడైండునుగాక. ఈ క్రిస్మస్ సమయంలో మరలా అంటున్నా, ప్రభు నీకు తోడైండునుగాక. నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ జీవితానికి, నీ చదువులకు, నీ ఉద్యోగములో, నీ పనులలో, ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎటువంటి సమయమైనా ప్రభు నీకు తోడైండునుగాక. శుభవచనం అండి. అసలు ప్రభు యొక్క రాక యొక్క అర్థం, క్రిస్మస్ యొక్క అర్థం ప్రభు నీకు తోడుగా ఉండటే. తోడుగా లేని క్రిస్మసే కాదు.
అది వ్యర్థమైన క్రిస్మసే. ఆయన తోడై ఉంటే అది రియల్ క్రిస్మస్. ఎందుకు? ఆ దేవుడు నీకు తోడై ఉండాలా. ఎప్పుడు తోడై ఉంటాడు? పాపములుండా కాదండి. పాపములున్న మానవుడు, పతనమైపోయిన మానవుని మళ్ళా తిరిగి పాపములు తీసివేసి ఆయన శాశ్వత జీవాన్నిచ్చి మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. లైవ్ ద్వారా మీ అందరి జీవితంలో ప్రభు తోడేయండి, ఆశీర్వదించిన గాక, మేలు చేయను గాక, సంతృప్తి పరచును గాక, పైకి తీసుకొచ్చును గాక, వర్ధిల్ల చేయను గాక. అవును ప్రియులరా, మిమ్మల్ని కాపాడును గాక. మీరు బ్రతికి, అవును ఇక్కడ అంటాడు, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీరు అనుకున్న చొప్పున దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కీడుని విడిచి మేలుని వెదుకుడి. మేలుని వెతుకుతున్నామా? గొల్లలు వెతుకుతున్నారు, మేలే క్రీస్తుని దగ్గరికి వెళ్ళారు. జ్ఞానులు వెతుకుతున్నారు, మొట్టమొదటిగా రాంగ్ డైరెక్షన్స్లో కొద్ది హీరో దగ్గరికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నక్షత్రం వారిని నడిపిస్తున్నట్టుగా, వారి ముందున్నట్టుగా చూస్తున్నాం. అవునా? ఆ ప్రభుని, ఆ రక్షకుని వెతుకుతున్నామా? కీడు విడుస్తున్నామా? కీడు తొలగిపోయిందా? ఇంటిలో, నీ హృదయములో, నీ మనసులో, నీ మాటల్లో, నీ జీవితంలో కీడు తొలగి మేలుని వెతికి బ్రతుకుతామంటలా చేస్తే. అంతేకాదు, బ్రతకడమే కాదు, మీరు అనుకున్న చొప్పున ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడేంటాడంట. సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడేంటాడు. యేసుప్రభు మీకు తోడేంటాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడేంటాడంట. అటువంటి కృప నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. రోగివా, బాధలో ఉన్నవా, శ్రమలో ఉన్నవా, ఇబ్బందిలో ఉన్నవా? అయితే ప్రభు వాటన్నిటి నుంచి విడిపించి మీ జీవితంలో మీరు అనుకున్న చొప్పున తోడైండును గాక, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. వెంటనే మరి చక్కటి కార్యం మరియ జీవితంలో జరిగినట్లుగా చూస్తున్నాం. అందుకే ఆమెను అందరూ ధన్యురాలన్నారు. మనం గొప్ప కార్యాలు చూడగలిగింది. లైవ్ ద్వారా మీ జీవితంలో అటువంటి కార్యం జరుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ క్రిస్మస్ సమయంలో మాకు తోడేయండి. మాకు కావలసినవి, మాకు రావలసినవి, మేము పొందవలసినవి, మేము చూడవలసినవి, మేము అందుకోవలసినవి మా జీవితంలో మీరు ఏదైతే చేయబోతున్నారో ప్రతి కార్యముకై స్తోత్రాలయ్యా. బలమైన మీ కార్యములు జరిగించి మహిమను, ఘనతను పొందమని, రోగులను స్వస్థపరచండి. దయ్యాలు, రోగాలు, వ్యాధులు, బలహీనతలు నజరేయుడగు యేసు నామములో లీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బ్లెస్సింగ్స్ రిలీజ్ చేస్తున్నా. బలమైన కార్యాలు చేయండి. ఆ క్రీస్తుని మేము ధరించుకున్న వారిగా, సాగిలపడేవారిగా, పూజించేవారిగా, ఆరాధించేవారిగా, ఆ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ మా జీవితంలో ఉండునట్లుగా తోడుగా ఉండి మా జీవితంలో బలమైన కార్యము చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండి, ఆయన కృప మీకు తోడుగా ఉంచి అన్ని విషయాల్లో క్రిస్మస్ సమయంలో దీవించి ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు అన్ని విధాలుగా ప్రభు తోడైండును గాక. ప్రత్యేకంగా మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియజేయండి, పరిచయలు పాలు పొందండి. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు కలగచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.